మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చెప్పేసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సీనియర్ మోస్ట్ అధికారులతో అందరూ కూడా కలిసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటాం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంతోషం ఏంటంటే 75.1 సంతృప్తికరంగా మాకు వచ్చిన రిజల్ట్స్ అని చెప్పేసి కూడా ఈ ఏదైతే టెలిఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నామో 75.1% ప్రజలు ప్రభుత్వ సేవల పట్ల కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి వారు తెలియజేయడానికి సంతోషిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు నిన్న ఆర్టీజీఎస్, ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్స్, పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు, దాంతోపాటు ప్రతి వారం కూడా ఆర్టీజీఎస్ మీటింగ్ నిర్వహించి ఈ సమాచారం డేటా అనలిటిక్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను విశ్లేషించుకుని ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎనర్జీ గురించి కూడా నిన్న చర్చించడం జరిగింది. మరి మ్యాక్సిమం దాంట్లో ప్రజలందరూ కూడా సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఏదైతే కొంత పర్సంటేజ్ అసంతృప్తిగా ఉన్నారో, అంటే అన్ఇంటరప్టెడ్ కరెంట్ రావట్లేదని కానివ్వండి, లేకపోతే వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయని కానివ్వండి, లేకపోతే సిబ్బంది వ్యవహార శైలి పట్ల కానీ ఎవరైనా అసంతృప్తి చెందితే ఆఖరికి ఈ ఎనాలిసిస్ జోన్ వైజు, డిస్ట్రిక్ట్ వైజు, మండలం వైజ్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏ మండలంలో, ఏ జోన్లో, ఏ జిల్లాలో అయితే అసంతృప్తి అనేది కొంచెం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో మరి డిస్కామ్స్ అధికారులకి, మన ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులకి సూచన చేసి సబ్స్టేషన్ ఒక యూనిట్గా తీసుకుని, సబ్స్టేషన్ దగ్గర కూడా డేటా ఉంటుంది, ఎన్నిసార్లు ఇంటరప్ట్ అయింది, లేకపోతే ఎంత లో వోల్టేజ్ వచ్చింది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మన ప్రతి సబ్స్టేషన్లో కూడా డేటా, రియల్ టైం డేటా ఉంటుంది. ఆ డేటాని ప్రజల పర్సెప్షన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ, ఇది అక్కడ వాస్తవంగా అన్ఇంటరప్టెడ్ పవర్ లేకపోవటం మూలంగా అసంతృప్త, లేకపోతే ప్రజలు కమ్యూనికేట్ చేయటం, మన అధికారులు కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యం చెందారా, లేక సిబ్బంది ప్రవర్తన మూలంగా ప్రజలు అసంతృప్తి చెందుతున్నారా, దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా శాండ్ గురించి కూడా నిన్న ఆర్టీజీఎస్లో మరి డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే శాండ్ పాలసీ గతంలో ఏ విధంగా దోచుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడ్డారో, ప్రజలు అధిక ఇసుక ధర మూలంగా ఏ విధంగా నిర్మాణ రంగం కుదేలైపోయిందో, ఏ విధంగా నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడ్డారో, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసి ప్రజలకి అనుకూలమైన విధానాన్ని తీసుకొచ్చాం. సో దీని అమలులో ఎక్కడైనా అలసత్వం ఉన్నా, లేదు ఎవరైనా సరే దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తానికి లేకపోతే కరప్ట్ చేస్తానికి ప్రయత్నం చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా మరి సర్వే చేయడం జరిగింది. మరి దీంట్లో ఏంటి కారణం, ప్రజల అసంతృప్తికి కారణం ఏంటి? పేమెంట్స్ రావట్లేదా, లేకపోతే ఇల్లు శాంక్షన్స్ ఇబ్బంది ఉన్నాయా, లేకపోతే ఏదైతే బెనిఫిషరీస్కి పేమెంట్ చేయడానికి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు సహకరిస్తున్నారా లేదా, వీటన్నిటి మీద కూడా ప్రశ్నలు మరి ప్రజలకు బెనిఫిషరీస్కి ఇచ్చి ఏ విషయంలో ప్రజలు ఎక్కువ అసంతృప్తి చెందుతున్నారో దాన్ని తెలుసుకుని మరి అధికారులను వెంటనే